మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సృజన, బావా సరైన టైంకి వచ్చావు. మా పర్స్ చాలా బాగుంది కదా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. ఇంకా నేనేం చెప్తాను? అయినా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? తారని కూడా తీసుకురావాల్సింది కదా. తారా ఇక్కడికి వచ్చేంత ఖాళీగా ఎలా ఉంది? తను చాలా బిజీగా ఉంది. ఇందిరాతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, ఇందిరా ఇప్పుడు మన ఫామ్ హౌస్లోనే ఉంటోంది. తారక్ మంచి ఫ్రెండ్ కదా. ఆ రోజు కొండ దగ్గర ఎవరో వ్యక్తిని ఒకడు చూశాడంట. వాడు ఆనవాళ్ళు చెప్తే ఫోటో వేసేవాడు వచ్చాడని తారని తీసుకుని ఇందిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు వాడెవడో అక్కడ బయటపడతాడు. ఏయ్, అదేంటి అలా వదిలేసావు? సృజన, ఆ సంగతి తర్వాత బావా. అయినా ఆ ఇంద్ర గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? ఏం చెప్పమంటావు? ఆవిడ తారతో ఏం మాట్లాడిందో తెలియదు కానీ తనని తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో మకాం పెట్టింది. ఇదిగో ఇప్పుడు ఇలా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళింది. నాకంతా గందరగోళంగా ఉంది. అది చెప్దామనే వచ్చాను. ఏంటి గోపి బాబు ఇలా చెప్తున్నాడు? వాడెప్పుడు చూశాడు అంటే నిన్నే అయ్యి ఉంటుందా? నన్నే అయి ఉంటుందండి. ఆ రోజు మీరు కొండ మీదకి వచ్చాక వాటర్ బాటిల్ తీసుకురావడానికి, టెంట్ అది తీసుకురావడానికి నేనే 2 సార్లు కిందకి మీదకి వచ్చాను కదా. అప్పుడు నన్ను చూసుంటాడు. ఈ పాటికక్కడ నా ఫోటో గుర్తుపట్టేసే ఉంటారు. ఏం జరిగిందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు మేడం, ఇంకా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? నీకు తెలియతారా, ఇంతవరకు నేను ఏదైనా కేసు టేకప్ చేశానంటే వితిన్ అవర్స్ లో ఆ కేసు ఫినిష్ అయిపోయేది. ఇందిరా చేతికి కేసు వచ్చిందంటే తప్పు చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అలాంటిది నా సొంత తమ్ముడు, నా ప్రాణానికి ప్రాణమైన వాడి ప్రాణం తీసిన వాడిని నేనింతవరకు కనిపెట్టలేకపోయానంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాణ్ణి పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. స్కెచ్ వచ్చింది కదా మేడం, ఎక్కడో చోట ఉండే ఉంటాడు, తప్పకుండా దొరుకుతాడు. అందుకే అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో పంపిస్తాను. అన్ని చోట్ల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పించుకోలేడు. తారా, నా కోసం వచ్చి ఈ సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. సరే, నువ్వింటికెళ్ళు. మీరెంత వెతికినా ఆ వ్యక్తి మీకు దొరకడు. ఎందుకంటే మీరు గోపి ఫోటో వేయించాలనుకున్నారు. నేను గోపి కాదు కదా. అసలు ఆ పోలికలే లేకుండా ఒక కొత్త ఫోటో చూపించాను. నా గోపిని తప్పించాను. సరే, నేను వస్తాను మేడం. అసలు ఈ తారక్ ఏమైంది? తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి? అక్కడ స్కెచ్ గీయించడం ఏంటి? ఇంద్ర సహాయం అడిగితే మాత్రం మరి ఇంతలా చెయ్యాలా? తారాగారికి తెలియదు కదండి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో. ఆ ఫోటో నాదే అవుతుందని తను ఊహించుండదు కదా. పోలీసులతో స్నేహం వద్దు అని వసుధ చెప్తూనే ఉంది, కానీ తార వినిపించుకోలేదు. లేనిపోని విషయాల్లో తలదూరుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని నేను భయపడుతున్నాను. ఇప్పుడు తారాగారు పోలీస్ స్టేషన్లోని అవతల వ్యక్తి చెప్పిన పోలికల్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నా ఫోటో వస్తుంది. మీరేం భయపడకండి. నేను మీ గురించి చెప్పను. తప్పు నేనే చేశానని చెప్పి లొంగిపోతాను. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? నువ్వెళ్ళి లొంగిపోవడం ఏంటి?
అయినా ఆ రోజు అక్కడ జరిగిందేంటి? నా మీద వాడు మృగల్లా పడిపోతే నువ్వు కాపాడవు. ఆ జరిగిన గొడవలో వాడు కొండ మీద నుంచి పడిపోయాడు, చచ్చిపోయాడు. నువ్వు నేరస్తుడివి కాదు. అయినా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను గోపి? నీకోసం ఉన్నాను, నీతో జీవితాన్ని ఊహించుకుంటున్నాను. మన భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కలలు కంటున్నాను. నీతోనే ఈ జీవితం ఉండాలి అని అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇలాంటప్పుడు ఏం జరిగినా నేను తట్టుకోలేను. నీకు దూరంగా నేను ఉండలేను. ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసారు? ఏం లేదండి, మీరు చెప్పారు కదా తారా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని. అందుకే మాకు కూడా ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నాకు అదే భయంగా ఉంది. అయినా ప్రతి విషయంలో తారెందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మనం ఇక్కడ భయపడుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు కదా. ఒక పని చేద్దామా? తారకి ఫోన్ చేస్తే? కరెక్ట్, తారా గారికి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుస్తుంది. సరే చెయ్. హలో, స్పీకర్ ఆన్ చేయి. మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట కదా? అవును. ఎందుకు మేడం, ఎందుకు వెళ్ళారు? వెళ్ళాను అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళానో తెలీదా? తెలుసు మేడం. ఆ ఇందిర తన తమ్ముడి హత్య కేసు గురించి ఏదో ఫోటో వేయిస్తుందంట కదా, దానికి మీరు సాయం చేయడానికి వెళ్ళారని తెలిసింది. మరి మొత్తం తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు ఎందుకు అడుగుతున్నావు? మేడం ప్లీజ్, అక్కడ ఫోటో పూర్తయిందా? అవును, పూర్తయింది. ఎవరి ఫోటో మేడం? కొత్తగా అడుగుతావేంటి గోపి, నీకు తెలీదా? అంటే మేడం ఆ ఫోటో... అవును గోపి, నీకు తెలీదా అని అడుగుతున్నాను. అక్కడ ఎవరి ఫోటో ఉంటుందో, ఎవరు ఉన్నారో నువ్వు ఊహించలేవా? అది కాదు మేడం, ప్లీజ్ ఆ ఫోటో ఎవరిదో మీరే చెప్పండి. గోపి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గోపి, టెన్షన్ పడకుండా నార్మల్గా అడుగు. గోపి, ఏంటి మౌనంగా ఉన్నావు? మేడం ఆ ఫోటోలో... ఇంకెవరు? నువ్వే ఉంటావు. అది నీ ఫోటోనే.